శ్రీనాథ కవి సార్వభౌమని శృంగార నైషధం 6వ భాగం 5/1/2024 బ్రహ్మశ్రీ కేతవరపు వెంకట శాస్త్రి గారి అర్ధతాత్పర్యాలని మనం అనుసరిస్తున్నాం. ధన్యవాదాలు వారికి. బంగారు హంస రావటం, నలదమయంతులిద్దరికీ చెప్పడం, మీరిద్దరికీ ఒకరి మీద ఒకరి ప్రేమ ఉంది, మీ ఇద్దరిని ఒకరికొకరు సృష్టించారు బ్రహ్మ, కనుక ఏమీ మీరు కంగారు పడక్కర్లేదు, మీ వివాహం అవుతుంది, ఏ అడ్డంకులు ఉండవు అని చెప్పిన తర్వాత ఊరట చెంది స్వాధీనమైన మనస్కుల్లో ఆ స్వర్ణహంసకు వీడ్కోలు చెప్పి నరుడు మళ్ళా దాని వచ్చినటువంటి దేవ కార్యం ఉందిగా, ఆ కార్యం చెప్పడం. అప్పుడు నృపాలుండు హేమమరాళ స్వాంతరాలాపంబముల ఎట్టకేలకు మనంబునం తేవ తెచ్చుకొని జ్ఞాపకాన్ని దిక్పాలులను తలచి నమస్కరించి ఇలా అన్నారు. భావములు నదంభవ అభానవులోమన దంభయగు భక్తికి సంతసమందు నుండే ఉండే విధింపుడిప్పుడగా కడిందిగ దండము చెప్పదప్పుకు కలిగని నీ విరహానలంబునంకడ నేవియు నోర్వలేజుడివు దేవతలారా మన్మధుని తీవ్ర శరంబులు గాడి పారగన్. దేవతలారా, కపటం లేని నా మనోభక్తికి సంతోషిస్తే మీరు, లేక నా వలన నేరం ఉందనుగా మీరు కనుక ఎక్కువ అనుకుంటే ఏ శిక్ష విధించినా నేను సిద్ధంగానే ఉంటా. మన్మధుడి వాడి బాణాలు నన్ను దహిస్తున్నాయి, హింసిస్తున్నాయి. ఇక మీద నువ్వు ఈ వియోగ్న అగ్ని నేను సహించలేకున్నా. అనంతరంబ తిరస్కరణీ తిరోహితయ్యుండి అక్కుండినేంద్ర నందన రాజనందనునకిట్లనియే. ఆ తర్వాత తిరస్కరణీ విద్య పోయిన తర్వాత అతను కనబడ్డాడు. అప్పుడు కుండిన నగరానికి చెందినటువంటి భీమరాజు కుమార్తె దమయంతి రాజనందనుడైన నరుడితో అంటారు, ఓ రజనీకరాన్వయ పయోధిసి సాగర, ఏ పతివ్రతం కూరిమి మీర ఒక్కరుని గోరి వరింపగనున్న వారికి ఎగ్గుగా దళపవచ్చుని నిన్ను వరింతు నెల్లి బృందారకులు నృపాలును తక్కిన వారును చౌటుతాను. నేను నిన్నే ప్రేమించా, నిన్నే పెళ్ళాడతా అని సినిమాలాగా చెప్పేసింది. కనుక నువ్వు దిక్పాలకులు కాదు, వాడు బాబులైనా లేదా ఇతర భూమండలాధీశులు ఎవరైనా సరే వాళ్ళ సమక్షంలో నిన్నే నేను వరిస్తా పోవయ్యా. ఓ చంద్రవంశ అగ్రణి, నేను పతివ్రతను. అలాంటి పతివ్రత తనకిష్టడైన వాణ్ణి వరించి కొండగా తక్కిన వాళ్ళు అందుకు విరుద్ధంగా ఎవడు ప్రవర్తించటానికి వీల్లేదు. రేపు దేవతలను రాజులు అందరూ చూస్తుండగా నిన్ను వరిస్తా విచారమక్కల్ల. ఎల్ల లోక ధర్మంబులు ఎరిగియుండి ఏలసేయుదురు అమరేంద్రుడు ఈ రసంబు నాది వారికి వందనం ఆచరించి తదనుమతి నిన్ను వరియంతో తజ్జవి. నా మనసు తెలుసుకున్నటువంటి దేవతలు ఎందుకు ఈ పరీక్ష చేస్తున్నారో నాకు అర్థం కావట్లా. కనుక వాళ్ళకి నమస్కరించి నా మనస్సులో నీ గురించి ఉన్నటువంటి ప్రేమ నేనే బయట పెడతానయ్యా. లోక ధర్మాలన్నీ తెలిసి ఉన్న దేవత ఎందుకు కోపం పడతారయ్యా? మొట్టమొదట ఆ దేవతలకు నమస్కారం చేస్తే శాంతిస్తారు వాళ్ళు. ఆ తర్వాత వాళ్ళ అనుమతి పొంది నిన్ను పెళ్లి చేసుకో. అనుచన్యోన్యము పెద్ద ఏని తడవేకాంతంబున్వారు మోయిన పోకలు వినుచు అంతరిక్షగతులై అంతంతటన్ గానరాక నిగూఢాకృతినున్న దేవతలు తత్కాలంబునన్ రాజసందను అంతర్హితుగా చేరి
అతండున్ తారున్ నిజస్థానమున్. ఈ రీతిగా దమయంతులు నలదమయంతులు అన్యోన్యంగా చాలాసేపు రహస్య స్థలంలో చేసిన సంభాషణాధికాలు ఇక్కడ అక్కడ కనబడనట్లు ఆకాశంలో ప్రత్యన్నులైన ఉండి విన్నవాళ్ళు అయి ఇంద్రాదులు నరుడి అంతర్ధానాన్ని కావించి అతనితో స్వస్థలానికి వెళ్ళిపోయారు. నరుని దూతత్వమిబ్బంగి తెలియజూచి తన్మశుద్ధి పొంది ఆత్మరముదంబు తమ్మున కాంతవరింపదలపులేమి ఖేదమందుతి నిండిది ఉండిరి ఇంద్రాదు. ఈ రీతిగా ప్రవర్తించిన నరుడి రాయబారపు వృత్తాంతం ఇంద్రాదులు తెలుసుకొని నరుని శుద్ధ మనస్సుకు సంతోషించి దమయంతి తమ్ము వరిస్తున్న ఆశ లేకపోవటంతో దుఃఖంలో ఉన్నారు. అనంతరంబ కామరూపం బగు నా సూత్రామాది చతుష్టయం ఉపాయాంతరంబున దమయంతి వరియంపందరించి వంచనా నైపుణంబున నరరూపంబుడు ధరించి సజంబర కాలంబు ప్రతీక్షించుతున్న నిషధరాజును భోజరాజాధికారు పురుష నిర్దిష్టంబైన రమ్యస్థలంబునం స్వపరివారుండి బృందారకానుమతి వడసి వసించే అయ్యవసరంబున. కనుక దేవతల ఆజ్ఞ పొరసి ఆ సమయంలో వీళ్ళంతా నరుడి వేషం వేసుకొని ఆ స్వయంవర స్థానంలో కూర్చున్నారు. చతురంగ ధ్వజినీ సమేతులగుచన్ శస్త్రాస్త్ర విద్యానిధులు రతిరాజ ప్రతిమానమూర్తులు శరద్రాకేందు బింబానలు చతురంభోది పరీత విశ్వవసుధాచక్రంబునన్ కల్గు రాసుతులందరించి ఆ విభవమున్ చూడంగా ఒక్కుమ్మడిన్. ధనుర్విద్యాదులకు నిదానులు మన్మథలాంటి శరీరం కలిగిన వాడు, ఆకర్షణ కలవాడు, శరత్కాల చంద్రుడు లాంటి ముఖాలున్నవాడు, 4 సముద్రాలలో వ్యాపించిన భూచక్రంలో ఉన్నవాడైన అంటే మొత్తం భూమి మీద ఉన్న రాజకుమారులంతా సేనలతో ఒక్కమారుగా స్వయంవర మహోత్సవానికి వచ్చేశారు. రాజవంశజుడైయుండి రానివాడు కొందరు తరుణి వరింపన్, కొందరు బల్మిని హరింప, కొందరు సోడన్, కొందరు రోషింపన్, నృపనందరు లేతెంచెరు ఉబ్బునన్ మహమునన్. భూదేవకల్లో ఉన్న రాజకుమారులంతా వచ్చారు, ఆమెను పెళ్లి చేసుకున్నారు. కొందరేమో పెళ్లి చేసుకుందామన్నారు, కొందరు బలాత్కారంగా అయినా లేపుకుపోదామన్నారు, కొందరు ఆమెను ఉత్సాహంగా చూద్దామనుకున్నారు, కొందరు కోపిద్దామనుకున్నారు. అలా ఒక్కొక్కడి మనసులో ఒక్కొక్క భావంతో వచ్చారు. తిరలు పైనెత్తి చల్లిన దిగువబడ అంత సందడి పెంద్రోవలందు కలిగే అఖిల దేశంబులలుంది అవనిపతులు వైభవాలోకనమున వచ్చుతున్న. ఎక్కడ ఇసకేస్తే రాలదే అంటావే, తెలలుంటే నువ్వులేస్తే పైకి విసిరితే కింద పడనంతగా జనం కిక్కిరిసిపోయి రాజు వీధులన్నీ కూడా తొక్కిసలాటగా పరసగు పెను సందడిలో నిరకటముగబడిన నృపతి ఈ నిగ్రహమునం తొరగుడ అభీసితార్థం బరచేతికి వచ్చినట్ల అని వెతకుడుతున్. కనుక విచారిస్తున్నాడు, అదే చాలా మంది వచ్చారు, ఇందులో నేను అంతానా లేదా దమయంతికి ఏం జరుగుతుందో అనేకంగా. వెనక ముందటిన్ సమ్మర్దంబున కరంబు దందలి మధ్యమునున్న ధరణి విభుడు ఎంత సిద్ధార్థ భావంబు అలమి కొని తను అసిద్ధార్థుగా మది తలంచుతుండు. వరుసగా కూర్చున్నాడు అందరితో పాటు. ఆ తర్వాత ఒక్కొక్క ఆవగింజలాగా ఉన్నవాడని చెప్పడానికి విరోధి పరిహారం సమర్థం చేత ఆ రాజు యంత్రాల్లో ఆవగింజలాగా నలిగిపోయిన ఉంటవాడే. దమయంతి తను చూస్తుందా
ఎంతమందిలో మహామహానుభావులు వచ్చారు అనుకున్నాడు పాపం. కోటి భుజంగ పుంగబులు గొల్వగవంది జనంబు ముందటం జాటుబులు గడింప ఫణసంభృత రత్న దిశా విభాసి వీధి జనంబులెల్లదను విస్మయముంది గనుంగనంగ కర్కోటకు ఏగుదెంచె మదగోన్నిత పాటల నేత్ర పద్ముడై. కోటి సంఖ్య గల సర్పశ్రేష్ఠులు తన్ను వెంటరాగా 100 మాగధులు తన ముందు భాగంలో నుండి సాటు పద్యాలన్నీ చదువుతుంటే తన పడగల మీదన్న రత్నాల చేత దిక్కులను ప్రకాశింపచేస్తూ పురజనులందరూ అచ్చరుపడి తన్ను చూస్తుండగా మత్తు చేత తిరుగుతున్న అయిన ఎర్రటి కళ్ళ గొలగింది కర్కోటకుడని పాముల రాజు దమయంతి స్వయంవరానికి 100 మాగధులతో వచ్చారు. ప్రమదాధీశ భుజంతరస్థల ఘన ప్రాలంబహారంబు అభ్ర మనోజ్ఞాకృతి వచ్చే వాసుకి ఫణాపర్యంత మాణిక్య మంజు మయూఖాంకుర పుంజ మంజుల నభస్కుండై భుజంగాంగనా సముదాయం బిరువంక పాడగ యశ సంగీత గాథాబడు. తర్వాత వాసుకొస్తున్నాడు. ఈశ్వరుడి వక్షస్థలంలో ముత్యాల సరాలనంగా వేలాడేటువంటి సర్పరాజైన వాసుకి తన పడగలలో ఉన్న రత్నాల కాంతులచే ఆకాశాన్ని కప్పుతూ నాగకన్యలు తన ఇరుపక్కల బరాబరులు చేస్తుండగా తన కీర్తిని గానం చేస్తుండగా చాలా సుందరమైన ఆకారంతో స్వయంవర స్థానానికి వచ్చారు. ఇంద్రాగ్ని యమ వరుణులు ఏటించిరి వాళ్ళు వచ్చారు. అక్కడెక్కడ నరుడి వేషంలో తక్కిన దిక్పాలురు రారైది. ఇది ఎత్తిదని నా దిక్పాలురులో ఈ నలుగురే వచ్చారు. మిగతా వాళ్ళు అడ్రస్ లేరు. వాడు రాజునొజ్జలయన్మంతర రక్షాబలంబున రాబుందుగాదయ్య రాక్షసుల దమయంతి తోడి నేత్ర స్పర్ధ కథన నిజవాహనము రామి నిలిచే గాలి తన రూపు కైలాస దర్పణంబున చూచి వ్రీడ కుబేరుడు ఇల్లెడలనయ్యే. అర్ధనారీశ్వరుండవు ఈశానుండు సామేని అంకిలి జాగకుంటే తాను వహించు ధాత్రినెద్దాన వస్తుడటుగాక శేషుండు వచ్చుటుడికి ముదిసి ముప్పన పెండ్లికై మొగము వెల్వ తగవు గాదని రాడయ్యే తాత వేల్పు. ఒక్కొక్కడు ఒక కారణంతో అక్కడికి రావటం మానేశారు. వీళ్ళు కాక విదర్భరాజు గురుమంత్రాల బలం చేత నైరుతి రాలేకపోయారు. దమయంతి నేత్రాలతో స్పర్ధపడిన లేడి రాకపోవటం చేత వాయువు వాహనం లేడి కనుక వాడరాల. కైలాసమనే యుద్ధ అద్దంలో తన రూపొకసారి చూసుకొని కుబేరుడు అబ్బో నా అందం వాడి ముందే ఎందుకు పనికొస్తుందని వాడు వెనక్కి తగ్గేసి అర్ధనారీశ్వరుడి కనుక నా సగభాగంలో అమ్మాయి ఉందిగా పార్వతి కనుక నాకు ఇక్కడ శాంతి లేదు అనుకొని ఆయన తగ్గిపోయాడు. తా మోయుతున్న భూమిని మోసే మరొకడు లేకపోవటంతో శేషుడు కూడా రాల. ముసలితనంలో పెండ్లి ఆడటం న్యాయం కాకపోవటంతో బ్రహ్మ కూడా రాలా. కనుక వీళ్ళు కాక మిగతా దేవతలు వచ్చారు. ఇట్లు త్రైలోక్యవాసురునే గుదించిరం మహోత్సవమునకు అయ్యపసరమున ప్రసవ సాయక నరాచపక్షజాల మహిత వాతూల తులాయమానులగుచు. ఈ విధంగా ఆ సమయంలో 3 లోకాలలో ఉన్న వాళ్ళంతా స్వయంవర మహోత్సవానికి మదన బాణాల పక్షం గాలికి దూది పొంగల్లాగా ఎగిరిపోయినట్టుగా పరిగెత్తుకొని వచ్చారు. అప్పుడు కనకమయ్య రమ్య హర్మ్య నివేశంబులం కథ కైశికాధీశ్వరుండు విడియంప అభినవాభ్యాగతులైకు 3 లోకంబులు రాజులు బెడిసిరి. ఆ సమాజంబు కొండిన నగరంబునన్ కొండలీకాక్ష జలరంబునన్ భవనత్తయంబును కుంభ సంభవ హస్తాంభూరుహంబగు
అంబోధి చతుష్టయంబును పంచాకిళెందు పరమేశ్వరుండను పోలే అసంబాధయ్యి ఉండే నానాచి చిత్రంబులైన ఆ పురభవన భిత్తి భాగంబులతోడి ప్రతిస్పందంబోలే ఆకాశ భాగంబు మూర్ధాభిషిక్త మగుటరత్న ప్రభాభారంబు చేత కిమ్మీరితమయ్యే అమ్మహోత్సవంబు ఆడంబరంబవలోకింప అంబరంబున పీతాంబరత్యంబకులు దేవతా కదంబంబులు కురువులు ఒన్నిరి కందరిత హృదయారవిందమ్మయిన సనకసనందనాది యోగీ బృందం మందపాల బక దాల్భ్యరైభ్యగ భరద్వాజ గౌతమ ప్రభది మహర్షి సందోహం తాగతయిన నెలబల నుండి విలోకిస్తున్నారు. సముత్తంగా మంగళ మృదు మృదంగ నినాద భంగీతరంగిత సంగీత ప్రసంగంబు వివిధ వారాంగనా జనంబు అభునభూంతరంగా ప్రభవింపజేస్తున్నారు. దేవతలందరూ హాయిగా చక్కగా పాటలు పాడుతున్నారు. వాళ్ళకు ఉండేటువంటి ఆ పనిముట్లతో నా సంగీతం పాటిస్తున్నారు. మగువలు భూమి పాలురకు మాటికి మాటికి వయసు కుంచెల నెగసిన మారుత ఔఘములు నిర్భర సౌరభ సంప్రదాయమింపుగయి వాసధూపముల ప్రోదియనస్తుతు నిచ్చరచ్చరులు గగనమున్ మహోత్సవము కనుగొన వచ్చిన దేవ పంక్తిగా కొంతమంది దేవతలు కొంతమంది మహర్షులు ఆకాశంలో సనకసనందనాదులు కూడా ఆకాశంలో ఈ వివాహం యొక్క స్వయంవర వివాహాన్ని చూడటానికి గుంపులు గుంపులుగా చేరి ఉన్నారు. స్త్రీ జనాలు మాటి మాటికి రాజులకు వేస్తున్న చామరపు గాలులు నిండైన పరిమళం ఇచ్చేటువంటి వాసన పదార్థాలు ధూపాలను పోషిస్తూ ఆ స్వయంవరం చూడటానికి వచ్చిన ఆకాశంలో నిలిచి ఉన్న దేవతలకు పూజలు సలిపారు. వీళ్ళంతా కూడా అల్లనల్లన వీచ మంచాంతరముల సందన చంచదవనీంద్ర జయ చంద్ర చందనా లేప నైపథ్య సుకుమా కుసుమాపలాప మా కుసుమాలాపలాగ గంధవహ మైన చల్లని గంధవహము. అప్పుడు రాజులు విన్న తల్పాల మధ్య భాగాలలో సకల రాజులు ధరించిన పచ్చ కర్పూరం మంచి గంధం అలంకారార్థం ఇవ్వబడిన పూలదండల యొక్క పరాగ సంబంధాన్ని వహించినటువంటి మోసుకొస్తున్న చల్లని వాయువులు మెల్లగా వీచటం ప్రారంభించాయి. పై మహాశ్చర్యపరుచు కుంభులై తన మీద నృపల నేత్రములు వ్రాలా నదినాప్తు సన్నిధి నక్షత్రముల ఓలే రాజులు తన మ్రోల ప్రభల దొరగా అఖిల లోక మనోజ్ఞయై ఒప్పుదనమూర్తి చిత్త సంభవునైన సిగ్గుపరూప తన ప్రాభవము దేవతా కోటి నైనను పాణి పద్మములు ఓడ్వంగజేయు వలపు మిగుల పతిన్ వరావరణ యోగ్య రమ్య శృంగార కలితులై రాజవీధి నల్లన నీపించి యొక్క రాజులందరూ వేడుకపడి తన్ను చూస్తుంటే సూర్యుడి ఎదుట నక్షత్రాలల తన ఎదుట రాజచంద్రులందరూ కాంతి విహీనారయ్య
తన సుందరాకారం మన్మధుడికి కూడా సిగ్గు పుట్టిస్తుంటే దేవతలు కూడా నమస్కరింపదగిన ప్రభుత్వం కలవాడు. స్వయంవరోత్సవానికి తగిన వేషం ధరించి రాజవీధి నుంచి మెల్లమెల్లగా వచ్చి ఒక సింహాసనం మీద నరుడు కూడా కూర్చొని కదిసి పరిపాటి మణిమంచకముల మీద రాకుమారులయ్యున్న నాక విభుడు నరుడిపై తమ గమకంబు తెలియజూచి తారు నవ్వేడ నలరూపధారులైరి. స్వయంవర స్థలంలో క్రమంగా రత్న ఖట్వాలపై రాకుమారుడుగా ఉన్న ఇంద్రాదులు దమయంతికి నరుడిపై ఉన్న తమకాన్ని చూసి తాము కూడా నలు రూపం ధరిస్తే వరిస్తుందేమో అని దింపడు కళ్ళం ఆశతో ఆ రూపాలు ధరించారు. వాళ్ళ పక్కనే ఈయన కూడా కూర్చొని ఈ సకలంబులన్ కల మహీమతి వర్గమునున్న ఉండనీయా సభ ఒప్పుడైనప్పుడు నిషధాదిపు చేత చతుర్దిగీసి చేవాసవలోక దివ్య వనవాటిక గర్వ సర్వనగాఢ్య అయ్యు ఉద్భాసిత లక్ష్మి నందునక దాయల కల్ప పంచకంబునం నందనవనం అనేక వృక్షాలతో నిండిన కల్పవృక్షాల చేతనే అధిక కాంతిని చెందినట్లుగా ఆ సభలో సమస్త రాజులతో నిండి ఉన్నప్పటికీ కేవలం నరుడి చేత ఇంద్రాదుల చేతన మాత్రమే ప్రకాశం పొందింది. మిగతా వాళ్ళంతా సత్తుబుడ్డిలాగా ఉన్నారు. ఈ విధంబున సుమేరు భూధర కూట సన్నిభంబు లఘు హాటక మంచకంబులం బీద కర్కోటక వాసుకి ప్రభృతులకు పాదాళ భుజంగంబులం ఉండిన కలుగొని సంతుష్టాంతరంగుండై భీమభూపతి తన డెందంబులోల ఈ ఉన్న అందరు బృందారక సంకీర్తనీయ చరిత్రుడు వీరి కులశీల వృత్త విభవంబులెరింగి వర్ణించి దమయంతికి చూపి చెప్పంతయోక్యజనన్ నిత్య ప్రగల్భ వచాల భగవతీ దక్కం తక్కిన వారు నేరరని విచారించి ఆ మహాదేవిని కనుక ఇంతమంది భూలోకంలో ఎక్కడ ఖాళీ లేకుండా మొత్తం అంతా ఖాళీ చేసి వచ్చేశారు మా రాజధానికి. కనుక ఇందరి యొక్క చరిత్రలు ఎవరి తెలుస్తుంది? ఒక సరస్వతీదేవికే వాళ్ళు పుట్టుపూర్వతారు అని తెలుస్తుంది. కనుక ఆవిని నేను ఆహ్వానిస్తున్నా, ఈ రాజుల్ని పరిచయం చేసి దమయంతికి చెప్పమని. ఈ విధంబునన్ జయ జయ జనయిత్రి కళ్యాణ సంధాత్రి గంధర్వ విద్యా కళాకంఠనళాం త్రివేది వడిం సార సాహిత్య సౌహిత్య నిర్వర్తిత ప్రోల్లసద్ దృక్త రంగామనేకాభిచార క్రియా హోమ ధూమాబలి మేచకాధ్వర్వణ మాం నాయరో మాబలిం గల్పశిక్షాక్షల్ప సాక్షాచరిత్రాం నిరుక్త ప్రియోక్తిం భుజద్వంద్వదామస్ను వానేన సంశోభితాం ఛందసాదాది వృత్త ప్రభేద అభిన్నేన విద్యామయీం త్వాం భయే భగవతి గుణదీర్ఘభావోద్భవాం సంతతిం సందధానం మహాశబ్దనిత్పాదకవ్యా విక్రియా అస్త్రకాంచీ కలాపం కటిమండలే బిభ్రతి జ్యోతిషావహారమండండేన పారోదయ స్ఫూర్తి విద్యోతనామానేన విభ్రాజితామాత్మ పక్షానురాగాన్వితాభ్యాముఖంబుభాభ్యాం చ పూర్వోత్తరాభ్యాం మహాదర్శనాభ్యాం ప్రతిష్టాపితోస్తప్రవాళంబర బ్రహ్మకర్మార్థమే వేద ప్రభాద్విధాయ త్రిధాద్విం శరీరం ప్రతిష్టాం పరం పాప్త ఆచారుమిమాంసయామాం సరేణోయురుగ్మేన సమ్యక్ ప్రాచ్ఛాదనం లాలయంతీం బహుభూవత్తదాని గుణాన్వేద పూగా సత్కృత్ఖండన ప్రౌఢిమౌఢౌకమానేన దంతాత్మ
नान्दात्मना तर्कशास्त्रेण रामप्यभिज्ञां मुखेऽप्याख्यापयन्ति ध्रुवं देवी वन्दे त्वाम् अहं द्रुहिणा गृहिणीमत्स्यपमत्स्यपद्मादिसंरक्षितं पाणिपद्मं त्वदीयं पुराणं शरत्तावकं निर्मलं धर्मशास्त्रं धराभ्यां भ्रुवो वां क्रियायामन्तर्राजस्य तद्बिन्दु नाचिक्तरकं कालभागे तरुद्धेनुनाथे विरिञ्चि विपञ्चीकरक्वाणचापं प्रणिन्ये स्वयमे भवतु मम शुभं भारती तत्प्रसादा सदा असाधारणा त्वत्कृपाधारं भूतं प्रभूतं नमः कान्ताननायै नमः शून्यवादात्मा मध्यान्वितायै नमः सुविज्ञानदा हस्त्यपद्माक्षदावन्ताङ्कजायै नमस्तेस्तु साकारदा सिद्धिभूमिने नमस्तेस्तु कैवल्यकल्याणसीम्ने नमः सर्वगीर्वाणचूडामणिश्रेणीशोणप्रमाजाल बालादपस्मेरपदाम्बुजायै नमस्ते शरण्यै नमस्ते वरेण्यै नमः सर्वदायै नमः शाश्वतायै नमो विस्तृतायै नमः शारदायै नमः शारदायै नमस्ते नमस्ते नमः। అని ప్రస్తుతించి ఎవరు వండిన నగరాధీశుడు భీముడు జగతీనాథుని ముందట నిలిచ సాక్షాత్కారంబు పొంది ఆ జగదేక స్తవనీయ శారద శరచంద్రాతపాలోక మున్నగబుందే తజు దివ్య రేఖ రుచియున్ అమ్మేళ సమ్మేళనం పొంది చెల్వగు చుండన్ కరుణాపరాయణత అయ్యాస్థానం మధ్యంబునన్ లోకాలంతటికీ కొనియాడబడిన సరస్వతీదేవి శరత్కాల చంద్రికలాగా ప్రకాశిస్తే మందహాసంది దేహకాంతి మేళనం చెంది ప్రకాశిస్తుండగా ఆ సభలో భీమరాజు ఎదట ప్రత్యక్షమైన ఆయన మనసులో తలుచుకున్నాడు. ఆవిడ వచ్చేసింది. లాఠీ చిత్త సరోమరాళక కురీ లావణ్యలోలాత్మ కర్ణాటీ నృత్తకళా విలోకన సమారంభ ప్రియం భావుక భోటీ నేత్ర చకోర చందర మగధీ పుష్పాస్త్ర చోళీకుజాఘాట స్థాపిత మన్మధాంక కుహళి గాఢాంక పాడి ప్రియా అని ఆయన స్తోత్రం చేశాడు ఆవిడ పద్యంలో. ఆమె అంటోంది, మగధ దేశ స్త్రీలకు మన్మధుడి వంటి వాడ, చోళ స్త్రీల యొక్క కుచాల మీద ఆడుకునేవాడా, అదోన ఇష్టమైన వాడా, అలాంటి భీమరాజా మందార మంజరీకా మంజరీ మకరంద సుధా మాధురీధురాధుర్యవచ సందర్భ రూపరేఖ కందర్ప పాండ్యరాజ గజ పంచాస్య. పాండ్యదేశపు రాజు అనేటువంటి ఏనుగుకు సింహల్లాంటి వాడా, అమృతతుల్యమైన వాక్కులున్నవాడా, మాధుర్యంగా మాట్లాడేవాడా అని ఆయన పిలిచి అంటూ హరిచరణ సరోజ ధ్యాన నిష్టా గరిష్ట ధరణి భర దిధీర్షాధ కృపాకృతాహార్య వీర్య తరుణ కమల నేత్రా తల్ల మాంబాసుపుత్ర విరహిత మదంశంగా
వీరనారాయణాంక ఇది శ్రీమత్ కమలనాభ పౌత్ర మారయామాచ్యపుత్ర సకల విద్యాసనాథ శ్రీనాథ భట్టమ ప్రణీతం పైన శృంగార నైషధంలో 4వ ఆశ్వాసం పూర్తి. పంచమాశ్వాసంలోకి వచ్చాం. శ్రీపదాంభూరుహ సంస్థాపిత మణిమకుట కటక ఝల ఝల నినదాటోప వికంపిత విమత క్ష్మాపాల కులాంతరంగ మామిడి సింగ. అవధరింపు ఆయన చెప్తున్నాడు. ఇలా సాక్షాత్కరించిన అఖిల జనని భారతీదేవి చూసి భూపాలకొండు ఆ మహాస్థానంలో ఉన్న అఖిల జనుడు చేతులెత్తి ప్రణామాలు చేసేది అద్ది. ఎప్పుడైతే ఆమె వచ్చిందో ఆమెకు అక్కడ ఉన్నటువంటి రాజులంతా లేచి నిలబడి దండం పెట్టారు. అప్పుడు భోజరాజు తత్కాల వేద్యంబులైన కుశన స్వరాదుల ఆనుకూల్యంబు ఎరింగి నిజతనూజన మహాదేవికి అప్పగించువాడై అంతఃపుర పరిచారికా జనంబులను నియోగించారు. ఆ తర్వాత ఆమెను తామెకు తన కూతుర్ని అప్పగించి అంతఃపుర పరిపాలికా జనాన్ని కూడా ఆమెకు సహాయంగా పెట్టి వెళ్ళిపోయారు. అఖిల దిగ్దేశ రాజాకర్షణ క్రియా మహనీయతర సిద్ధమంత్ర విద్య ఆకార లేఖా సమభ్యుత్తిదాన సాధారణాశ్చర్య జలధివేద నేపథ్య హీర ప్రభాపూర నిర్మల వారి బింబిత నిజ స్వచ్ఛ కాంతి సంకల్ప భవదూత సదుష కల్ప కర్ణాకల్ప కలిహార సౌర భాగత మదాడి బహు విరోధి మణి ప్రభా పల్లవాగ్ర మల్ల సంగ్రామ కుర ఖలికా కురలికా మందనాయ మాన నానా పరిష్కార మహితగా త్రిమనుజపతి పుత్రి ఆస్థానమునకు వచ్చే. కూతుర్ని తీసుకురావటానికి చెలిగత్తెలు పంపారు. వాళ్ళంతా వెళ్ళి దమయంతిని ఈ స్వయంవర మంటపానికి తీసుకుని తన సౌందర్యం చేత సమస్త రాజుల మనస్సును ఆకర్షించింది. తన ఆకార విశేషాల చేత చూసే వాళ్ళకి ఆశ్చర్యం కలిగించేది. తన అలంకార రత్నకాంతులలో తన స్వచ్ఛ దేహకాంతిని ప్రతిబింబిస్తుండగా కర్ణాలంకార భూషితమైన కరువల యొక్క వాసనకై వచ్చిన తుమ్మెదలు మన్మథ దూతల్లాగా తనరారుతుండగా నానా విధాలైన రత్నకాంతుల పరస్పరాలు కలిసి మల్ల యుద్ధం చేయటానికి తగిన స్థలంగా చేయబడిన అలంకారాలు దాల్చి దమయంతి సభాభవనానికి వచ్చి అతివ పీతావదాతారుణాసితమణి దీప్తి కల్పిత దేహోపగేహయుగుతూ సార గోరోచనా గంధ సార ఘుసృణ మృగ మదాలేప పునరుక్తి మేలుకులిపే. రత్నకాంతులు వ్యాపించి గోరోచనాల పూతాల వంటి వాటి చక్కగా వాటితో అంటే మేకప్ బాగా చేసుకొని చక్కగా ప్రకాశిస్తేటువంటి ఆమెను అందరూ చూశారు. కర్పూర కస్తూరిక ప్రవాహంబులు ప్రవహింప లోచన ప్రాంగణముల కించి దివ్యంబరీకృత రథజ్యుతి పెంపు పలుకుబోటికి నైన భ్రాతికాగా భూషామణి వ్యాజమున అంగకంబుల సలుల చూపులు వినిశ్చలత నిలువ మహనీయ లావణ్య మధువు నెమ్మనముల ఆ కంఠముగ బ్రూల అవని భుజులు నలు ప్రసూన చాపంబున కేలు గెలువలేని అంగభవునకు శకర బాణాసనంబు భవు విభూషణ రత్న శోభామిషమున తాను
కల్పించు చందము అందంబుగాంచేనుందే. అనేక రకాలైన ఇంద్రధనుస్సులాగా ఉన్నటువంటి ఆ కొలువు కోటలు, రాజులు, రాజకుమారులు, రాజకుమార్తెలు, అలాగే రాజకుమార్తె, ఆమె యొక్క చెలికత్తెలు, వీళ్ళంతా చూస్తే ఒక దేవలోకంలాగా. చతురత్వం బొప్పగానప్సరలు ఉభయ పార్శ్వంబులన్ పాడుచున్ రాజతురంగ స్పైరయాసస్తమై తరుణి అస్థానముంజొచ్చి వచ్చన్ శతపత్రా క్షీకరాభ్యో అచ్చరిత ధవళ వృక్షామరాళి మరాళీకృత జిలాలాస్య కేళీకిరాయ ఇత కళా కేళనం బొప్పు మీరన్. అలా వచ్చింది. ఎలా వచ్చింది? దమయంతి దేవతా స్త్రీలు తన ఇరువైపులా తన ప్రక్కల వస్తూ పాటలు పాడుతూ రాగా, మరికొందరు స్త్రీలు హంసాల వంటి తెల్లని వింజామలు పట్టి వీస్తుండగా పల్లకీలో కూర్చొని సభలోకి వచ్చింది. అది దవ్వుల గన్ను తనివి ఓనగ చూచి పరమాద్భుతంబాత్మబాదు కొల్పి సకలాంగ కంబులు జాదుకో పొలకించి చేయుకించగ ఎచ్చి చిత్తమిలిసి కదియ నాసాశిఖాగ్రమున తజ్జని మోపి మూర్ధంబు కంపితంబుగవనచ్చి కళరెప్ప వరయంగా కనుదమ్ము అరమోచి బొమదోయి ఒక్కెంత పొడవు చేసి లలన సౌందర్య రేఖా విలాసమునకు ఇచ్చమెత్తని రాజొక్క దేని అడిగే అమ్మహాస్థానం అరిది అమ్మహాస్థానమున నున్న అఖిల వార్ధి వలయితాశేష వేదిని విశ్వతుండిలంబులవుదు. దమయంతిని దూరంగా తృప్తి చెందేటట్లుగా చూసి చాలా ఆశ్చర్యపడి శరీరమంతా పులకాంకురలతేత నిండగా చేయి కొంచెం ఎత్తి మనస్సులో వికృతం చేసుకొని, అలాగే ముక్కు కొన మీద చూపుడు వేలు ఉంచి తల పంకించి కళ్ళ రెప్పలు అటు ఇటు తిప్పుతూ అరమోడుస్తూ కనుబొమల మీదికి మీటి ఆమె సౌందర్యాన్ని మెచ్చుకొని రాజు ఆ సభలో ఎవడు. ఇలా రాజుల పరమాశ్చర్యము నొందుతూ